కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన సెంచురియన్ ఆయన అంటాడు, అయ్యా నేను అధికారం కలిగిన వ్యక్తిని, నాకు తెలుసు ఇది ఎట్లా పనిచేస్తుందో. ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, ఇది ఎట్లా వరకు అవుతాడు నాకు తెలుసు. అందుకని యేసైతే చెప్తాడు, నువ్వు రావక్కర్లే, నా దాసుడు స్వస్థపరచమని నువ్వు మాట చెప్పు చాలు. ఐ నో హౌ అథారిటీ వర్క్స్, పవర్ వర్క్స్. అందుకని యేసుప్రభు అంటాడు, యు వాజ్ మార్వెల్డ్. ఇశ్రాయేలు మొత్తంలో చూడలేదయ్యా ఇలాంటి వాడిని. ఎందుకంటే వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, ఈ అన్యుడికి జ్ఞానం ఉంది. వీళ్ళు అజ్ఞానం నుండి దేవుడే చేస్తానంటారు, వీళ్ళు నేర్చుకుంటానికి సిద్ధంగా లేరు. కానీ ఈయన చూడు, గ్రహించి నా దగ్గరకు వచ్చి నేను ఏం చేయాలని కోరుతున్నాడు, ఆయన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు మనం కూడా గమనించాలండి, గాడ్ వాంట్స్ us to be transformed. Transformation is always through knowledge. Without knowledge there is no transformation. జ్ఞాపకం చేసుకోండి, తెలివి లేకుండా మార్పు కలగదు. నీ జీవితంలో మారాలంటే తెలివి సంపాదించుకోవాలి. లోక తెలివా, దెయ్యముల జ్ఞానమా, దైవ జ్ఞానమా, మీరు తెలుసుకోవాలి.